కానీ మొన్న బండి సంజయ్ ఎపిసోడ్లో చూస్తే బీఆర్ఎస్ చాలా ఫియర్స్గా ఫైట్ చేసింది. ఎవరు చేయలే, వాడు ఓన్లీ బీఆర్ఎస్ చేసింది. కాబట్టి నిజంగా వాళ్ళకి మధ్య ఏదైనా అవగాహన ఉంటే అట్లా జరుగుతుందా? జరగదు. ఇవన్నీ ఈ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చాలా మనం ఊహాగానాలు చేయొచ్చు. నాకు అనిపిస్తుంది అయితే దీన్ని ఆలోచించడం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని, ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాల్ని కలిపి ఆలోచించడంలో మనం వాస్తవ దృష్టిని కోల్పోకూడదు. తెలంగాణలో, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి మధ్యలో ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అరైజ్ అయింది అని చెప్పట్లేదు, కానీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఏర్పడుతోంది. ఆల్రెడీ ఏర్పడిందని కాదు, ఏర్పడుతుంది. ఓకే. నాగేశ్వర వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం రెండు దాదాపుగా ఒకేసారి జరిగాయి. ఆ ఆత్మగౌరవం నాగేశ్వర్కి వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకమైన ఆత్మగౌరవం కాదు. కూటమిలో భాగస్వామిగా జనసేనకి ఎటువంటి స్థానం దొరుకుతుంది? మేము కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించను అని చెప్పాడు ఆయన. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక మధ్యలోకి వచ్చింది టర్మ్, 29లో ఎలక్షన్స్ కదా, మహానాడు మొన్న జరిగింది. మహానాడులో ప్రధానమైన చర్చ అంతా 29 ఎన్నికలకు ఎట్లా సిద్ధపడాలని.